మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే కార్తీక పౌర్ణమి, పైగా కృతికా నక్షత్రము మరియు సోమవారంతో కలిసి వచ్చింది. ఈరోజు ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ పురాణ కథలను వింటే చాలు. ఒక నిమిషంలో ఎలాంటి దోషాలు పాపాలనే సరే పోతాయి. స్వయంగా శివుడే మీ ఇంటికి వస్తాడు. జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోని చూడలేరు. కార్తీక పౌర్ణమి రోజు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కేదారేశ్వర వ్రతం చేస్తారు. కేదారేశ్వరుని రూపంలో శివుణ్ణి ధ్యానిస్తారు. ఈ కేదారేశ్వర నోము కథను ఈరోజు ఎవరైతే వింటారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో అన్నానికి వస్త్రాలకు లోటు ఉండదు. దంపతుల మధ్య గొడవలు రావు. కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఈ కథను వింటారో వారి అదృష్టాన్ని వరించటం ఎవ్వరి తరం కాదు. ఒకసారి సూతుడు సౌనకాది మునులతో పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందే నిమిత్తం చేసిన వ్రతముకు కేదారేశ్వరుని వ్రతాన్ని గురించి చెప్తాను, శ్రద్ధతో వినండి అని ఇలా చెప్పసాగారు. ఒకనాడు శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున సభయందు కూర్చొని ఉండెను. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుడిని సేవించుచూ ఉన్నారు. దేవముని గణములు శివుణ్ణి స్తుతించుచూ ఉన్నారు. ఋషులు, మునులు, అగ్నివాయువు, వరుణుడు, సూర్య, చంద్రులు, తారలు, గ్రహాలు, ప్రథమ గణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభయందు ఉపవిష్టులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తూ ఉన్నారు. రసాల, సాల, తమాల, వకుల, నారికేళ, చందన, పనస, జంబు వృక్షములతో, చంపక, పున్నాగ, పారిజాతాది పుష్పాదులతోనూ, మణిమయ మకుట కాంతులతో, వెలువొందు నదీ నంద పర్వతములతో చతుర్దశ భువనాలు పులకిస్తూ ఉన్నాయి. అలాంటి ఆనంద కోలాహలములతో బుగురిటి అను ఒక శివభక్తి శ్రేష్ఠుడు ఆనంద పలుకితడై నాట్యమాడసాగెను. అతడు వినోద భరితమగులగు నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పించుచూ ఉన్నాడు. శివుడు అతనిని అభినందించి సింహాసనం పైన ఉన్న పార్వతిని విడిచి సింహాసనం నుండి లేచి భృగిరిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదునులో భృంగి అతని పరివారము పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి నీకు మాత్రమే వీరు ఎలా నమస్కరించిరి? ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇట్లెలా చేసితిరి అని ప్రశ్నించెను. అప్పుడు శివుడు, ఓ దేవి, పరమార్థ విధులకు యోగులకు నీ వలన ఏమీయూ ప్రయోజనము లేదు. అందువలన అతడు నాకు మాత్రమే నమస్కరించినని చెప్పాను. ఆ మాటలకు పార్వతీదేవి మిక్కిలి కోపించి భర్తయందున్న తన శక్తిని ఉపసంహరించగా ఆ స్వామి శక్తి లేని కేవలం అర్ధ శరీరము గలవాడయ్యను. అంతటా ఆ దేవి కూడా శక్తి లేనిదై వికటమైన రూపము గలదిగా మారెను. తరువాత పార్వతీదేవి దేవతల చేత ఊరడింపబడింది. కానీ కోపం వీడక కైలాసమును వదిలి తపస్సు చేసుకునుటకు అడవికి వెళ్ళి ఋషిశేషులతో కూడిన గౌతమాశ్రమంలో ప్రవేశించెను. అప్పుడు ఆ గౌతముడు ఆశ్రముకు వచ్చిన సర్వాలంకృతరాలైన పరమేశ్వరిని చూసి, పూజ్యురాలైన ఓ భగవతి, నీవు ఇచ్చుటకు వచ్చుటకు కారణమేమిటి అని అడుగగా ఆ దేవి గౌతముడిని చూసి తన విషాదమునకు కారణము చెప్పి నమస్కరించింది. ఓ మునీశ్వర, ఏ వ్రతం యోగులకు సమ్మతమైనదో, ఏ వ్రతం చేత శంకర్ను దేహంలో అర్ధభాగము తిరిగి నాకు లభించునో అటువంటి వ్రతమును నాకు ఉపదేశించుము అని అడుగుతుంది. ఆ మాటలు విన్న గౌతమ మహర్షి సకల శాస్త్ర పురాణాలను వెతికి కేదారేశ్వర వ్రతమును సూచిస్తాడు. పార్వతీదేవికి ఈ వ్రతమును ఆచరించే విధానం కూడా వివరిస్తాడు. ఆ దేవదేవుని యందు మనస్సును లగ్నం చేసి ఆ కేదారేశ్వరుని సంతుష్టిపరిచిన ఎడల నీకు కోరిన వరములు ఇస్తాడు అని
గౌతముని చెప్పగా ఆ కాత్యాయిని అటులే ఆచరించెను. అంతటా పరమశివుడు సంతుష్టుడై దేవగణములతో అచటికి వచ్చి తన శరీరంలోని అర్ధభాగమును పూర్వము వలె పార్వతికి ఇచ్చెను. అప్పుడు పార్వతీదేవి మిక్కిలి సంతోషించి, నా వలె ఈ వ్రతము ఆచరించి వారలకు సకల అభిష్టములు అన్ని కోరికలు తీరునట్లు అనుగ్రహించినచో బాగుండును. అందరును ఈ వ్రతమును ఆచరించుదురని శంకరుడికి చెప్పగా శివుడు అటులే అని వరమిచ్చెను. కొంతకాలమునకు శివభక్తి కల చింతాంగదుడు అనే ఒక గంధర్వుడు నందీశ్వరుని వలన ఆ వ్రత విధానమును తెలుసుకొని మనుష్యలోకమునకు వెళ్ళి అందరికీ చెప్పాలనే కోరికతో ఉజ్జయిని పట్టణమును చేరి వజ్రదంతుడని రాజుకు ఆ వ్రతమును ఉపదేశిస్తాడు. అతడు ఆ వ్రతము యథావిధిగా ఆచరించి సార్వభౌముడయ్యను. మరికొంత కాలమునకు ఆ పట్టణమున ఉన్న ఒక వైశ్యునకు పుణ్యవతి, భాగ్యవతి అను 2 కుమార్తెలు కలిగారు. వారిద్దరూ యుక్త వయసులైన తరువాత ఒకరోజు తండ్రి దగ్గరకు పోయి కేదార వ్రతమాచరించుటకు అనుమతి ఇవ్వమని అడిగారు. దానికి అతడు, అమ్మ, నేను మిగుల దరిద్రుడను. మీరు ఆ ఆలోచనను మానుకోండి. వ్రతం చేసే అంత ధనం మన దగ్గర లేదు అని చెప్తాడు. అప్పుడు ఆ 2 కుమార్తెలు, ఓ తండ్రి, నీ అంగీకారమే మాకు పరమధనము. యథాశక్తి ఆచరిస్తాము. కావున ఆనతీయమని తండ్రి అనుజ్ఞ పొంది అచట నుంచి ఒక వటవృక్షము అనగా మర్రి చెట్టు వద్దకు వెళ్ళి ఆ చెట్టు క్రింద కూర్చొని తోరము కట్టుకొని భక్తితో ప్రార్థించి పూజ చెయ్యగా వారి భక్తికి మెచ్చి శ్రీ కేదారేశ్వరుడు పూజకు కావలసిన సామాగ్రి అచుట వారికి సమకూర్చునట్లుగా చేసెను. అంతటా వారు చక్కగా వ్రతము పూర్తి చేస్తారు. ఆ వ్రతం వలన మహాదేవుడు సంతుష్టుడై ఆ కన్యలకు ఆయురారోగ్య అష్టైశ్వర్యములు దివ్య రూపములు ఇచ్చి అంతర్ధానమవుతాడు. ఆ వ్రతము యొక్క మహత్యము వలన కాంచీపురమును పట్టణమును ఏలుచున్న రాజు కాంతార విష్ణుడు అను ఒక రాజు వైశ్యుడు కూతురు అయిన పుణ్యవతిని చూసి మోహించి ఆ వైశ్యుణ్ణి ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. అదేవిధంగా ఉజ్జయిని మహంకాళి పట్టణమును ఏలుచున్న విక్రమాదిత్య భూపాలుడు భాగ్యవతిని పెళ్లి చేసుకుంటాడు. వీరి ఇద్దరి తండ్రి అయిన ఆ వైశ్యుడు కూడా ధన సమృద్ధి కలిగి సుఖంగా ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత రెండవదైన భాగ్యవతి ఐశ్వర్యంతో గర్వాంధురాలై తన చేతి మీది తోరము నల్లగా ఉందని తీసివేసి ఒక కాకర చెట్టుపై వేసెను. ఆ వ్రతమును మరిచెను. ఆ కాకర చెట్టు పూలతో పిందెలతో లెక్కలేనంత కాపు కాయుచూ ఉండెను. ఆ అపరాధము వలన భాగ్యవతి శరీరము నిండా వ్రణములేర్పడి చీము నెత్తురు కారుచూ ఉండెను. రాజు ఆమెను అసహించుకొని బయటకు వెళ్ళగొట్టెను. అయితే అప్పటికే ఆమె గర్భం ధరించి ఉంటుంది. ఆమె అడవిదారి పట్టవలసి వచ్చెను. అలా ఆమె చివరికి అడవిలో దుర్వాసముని ఆశ్రమమునకు చేరెను. ఆ ముని దివ్య దృష్టితో విషయాన్ని గ్రహించి ఆమె చేసిన అపరాధానికి పరిహారంగా మంత్రించిన ఒక తాయెత్తు ఆమె మెడలో వేసెను. వెంటనే ఆమెకు స్వస్థత చేకూరి 9 మాసములు నిండిన తదుపరి ఒక చక్కని బాలుని కనెను. ఆ బాలుడు అదే ఆశ్రమంలో పెరిగి 8 సంవత్సరాల వాడు అయ్యెను. అప్పుడు ఆ పిల్లవాడు తన తండ్రి గురించి బంధువుల గురించి అడుగగా ఆమె దుఃఖించి కొడుకును దగ్గరకు తీసుకొని, మీ నాన్న విక్రమాదిత్యుడు, మీ పెదనాన్న కాంతార విష్ణుడు, మీ పెద్ద తల్లి పుణ్యవతి నా కర్మ కొద్దీ మీ నాన్నచే వెళ్ళగొట్టబడి ఇచ్చట ఉండవలసిన పరిస్థితి వచ్చింది అని చెప్పగా ఆ పిల్లవాడు, అయితే నేను పెద్ద తల్లి దగ్గరకు వెళ్తానని చెప్పగా ఆమె ఆజ్ఞ ఇస్తుంది. ఆ బాలుడు తల్లి అనుజ్ఞ తీసుకొని మహర్షికి నమస్కరించి వారు దీవించగా బయలుదేరి పుణ్యవతి ఉండే కాంచీ నగరానికి చేరుకుంటాడు. అలా వెళ్ళి పెద్ద తల్లికి తమ కష్టములను తెలుపగా ఆ పుణ్యవతి అతని చేతికి తగిన ధనాన్ని ఇచ్చి పంపిస్తుంది. అంతటా ఆ బాలుడు ధనమును తీసుకొని వచ్చుచూ ఉండగా మార్గంలో కొందరు దొంగలు ఆ డబ్బును కాజేస్తారు. అతడు మరలా పెద్ద తల్లి దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతిని తెలుపగా ఆమె మరికొంత ధనమును ఇచ్చెను. ఆ ధనము కూడా దొంగిలించబడగా దిక్కుతోచక నిలబడి ఉన్న ఆ కుమారునితో ఈశ్వరుడు అదృశ్య రూపుడై ఇలా పలికాడు, ఓ చిన్నవాడా, వ్రత భ్రష్టులకు ఈ ధనము చెందదు. నీ తల్లి కేదార వ్రతాన్ని విడిచిపెట్టింది, అందుకే మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి అని చెప్తాడు.
అప్పుడు ఆ పిల్లవాడు మరలా పెద్ద తల్లి వద్దకు పోయి జరిగినది తెలుపగా ఆమె ఆలోచించి ఆ కుమారునిచే కేదారేశ్వర వ్రతమును ఆచరింపజేసి తన చెల్లెలు కూడా ఆ వ్రతమును ఆచరించున్నట్లుగా చెప్పవలసినదిగా చెప్పుమని అతనికి ధనమును ఇచ్చి పంపించెను. అతడు బయలుదేరి వెళ్తూ ఉండగా అనుకోని విధముగా ముందు పోయిన ధనమంతయు కూడా దారిలో దొరుకుతుంది. ఆ పిల్లాడు ఆహా ఏమి నా అదృష్టం అని భావించి సంతోషముతో వెళ్తూ ఉంటాడు. మార్గమధ్యంలో వేటకై వచ్చిన విక్రమాదిత్య మహారాజు ఆ పిల్లవానిని చూసి అతని ముఖ వర్చస్సుకు ఆశ్చర్యపడి తనను దగ్గరకు పిలుచుకొని విచారించగా అతడు తన కొడుకే అని తెలుసుకొని అప్పుడే ఆ బాలుడితో పాటు ఆశ్రమమునకు వెళ్ళి భాగ్యవతిని కలిసి మహర్షి అనుజ్ఞతో భాగ్యవతిని కొడుకును తీసుకొని రాజ్యానికి వచ్చి సుఖంగా ఉంటారు. అది మొదలు వారు ఈ వ్రతమును ఆచరిస్తూ సకల సంపదలను అనుభవించుచు చివరకు శివ సాయుధ్యం పొందుతారు. కాబట్టి ఈ కేదారేశ్వర వ్రతం చాలా విశేషమైనది. ఈ వ్రతం చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయి. దంపతుల మధ్య సమస్యలు ఉండవు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని సూతుడు సౌనకాది మునులతో చెప్పాడు. ఈ కథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది. ఇక ఈరోజు తప్పక వినవలసిన కార్తీక పురాణంలోని కథను కూడా విందాం. ఈ పురాణ కథలను వినటం వలన సకల పాపాలు పోతాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. పూర్వం పాంచాల దేశ రాజు ప్రజలను ఎంతో గొప్పగా పరిపాలిస్తూ ఉండేవాడు. భార్య అంటే ఆయనకు అంతులేని అనురాగం. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే సంతానలేమి వాళ్లను ఎంతగానో బాధిస్తూ ఉండేది. తమను పున్నామ నరకం నుంచి తప్పించే పుత్రుడు లేకుండా పోయినందుకు వాళ్ళు ఎంతగానో దుఃఖిస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఒక రోజున వాళ్ళ దగ్గరకు పిప్పల మహర్షి వస్తాడు. మహారాజు మహారాణి ఆవేదనకు గల కారణం తెలుసుకుంటాడు. కార్తీక వ్రతం ఆచరించటం వలన సమస్త పాపాలు దోషాలు తొలగిపోయి మనసులోని కోరికలు నెరవేరుతాయని పిప్పల మహర్షి వారితో చెప్తాడు. దాంతో ఆయన చెప్పినట్లుగానే ఆ దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారు. వారి వ్రత ఫలితంగా ఒక మగ శిశువు జన్మిస్తాడు. తమ కోరిక నెరవేరినందుకు, తమ కళ నిజమైనందుకు ఆ దంపతులు మురిసిపోతారు. ఆ బిడ్డకు శత్రజిత్ అని నామకరణం చేస్తారు. మహారాజు మహారాణి ఇద్దరు కూడా ఆ శిశువుని ఎంతో గారాబంగా పెంచుతారు. సంపదలకు కొదవ లేకుండా పోవటంతో శత్రజిత్ ఏ లోటు తెలియకుండా ఎదుగుతాడు. యవ్వనంలోనికి అడుగు పెడతాడు. తల్లిదండ్రులు చేసిన గారం అంతులేని సంపదలు యవ్వన గర్వం కారణంగా ఆయన విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సుఖాల వైపుగా ఆయన మనసు పరుగులు తీయటంతో పరస్త్రీ వ్యామోహానికి లోనవుతాడు. శత్రజిత్ ప్రవర్తన భయాన్ని కలిగించేలా ఉండటం వలన ఆయనకు మంచి చెప్పే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేకపోతారు. దాంతో ఆయన ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. శత్రజిత్ తాను ఏది అనుకున్నాడో అది చేసేస్తూ ఉంటాడు. తాను ఎవరికీ సమాధానం చెప్పుకోవలసిన అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాంటి శత్రజిత్ కంట ఒక బ్రాహ్మణ స్త్రీ పడుతుంది. ఆమె చాలా సౌందర్యవతి. ఆమె రూప లావణ్యాలను చూసి యువరాజు ముగ్ధుడవుతాడు. ఆమె అంద చందాలే ఆయన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. ఎలాగైనా ఆమెను పొందాలని నిర్ణయించుకుంటాడు. ఆమె వివాహిత అయినప్పటికీ తన సిరి సంపదలు అధికారం చూపించి తన వశం చేసుకుంటాడు. శత్రజిత్ అంతటి గొప్ప వ్యక్తి తనను ఇష్టపడుతున్నందుకు ఆమె గర్వపడుతుంది. అంతటి సిరి సంపదలు కలిగిన వ్యక్తి తనను ఆరాధించటం తన అదృష్టంగా భావిస్తుంది. తన అందచందాలకు అదృష్టానికి ఆమె మురిసిపోతుంది. రోజు రోజుకు ఆయనతో చనువుగా మసులుకుంటూ ఉంటుంది. శత్రజిత్ యువరాజు కావటం వలన ఆయన అండదండలు ఉండటం ఆమె ధైర్యానికి కారణమవుతుంది. క్రమంగా ఆమెకు తన భర్త పట్ల ప్రేమ తగ్గుతూ వస్తుంది. యువరాజు పట్ల వ్యామోహం పెరుగుతూ పోతుంది. తన భార్యకు యువరాజుతో సంబంధం ఉందనే విషయం ఆ నోటా ఈ నోటా విని ఆమె భర్త అయిన బ్రాహ్మణుడు తెలుసుకుంటాడు. నిజంగా అది ఆయనకు చాలా అవమానంగా అనిపిస్తుంది. నలుగురిలో తలెత్తుకోలేకపోతూ ఉంటాడు. నిప్పులేనిదే పొగరాదని తెలిసినప్పటికీ తన కళ్ళతో చూసిన తరువాతనే ఒక నిర్ణయానికి రావాలని భావిస్తాడు. తన అనుమానం నిజమేనని తెలియటంతో
ఆ ఇద్దరిని అంతమొందించాలని నిర్ణయానికి వస్తాడు. అందుకు తగిన సమయం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ రోజున కార్తీక పౌర్ణమి, పైగా సోమవారం. ఆ రాత్రి ఊరికి దూరంగా ఉన్న శిథిలమైనటువంటి శివాలయాల్లో కలుసుకోవాలని శత్రుజిత్ ఆమె నిర్ణయం తీసుకుంటారు. తమను ఎవ్వరూ చూడటం లేదనే నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎవరి ఇళ్లలో నుంచి వారు బయలుదేరుతారు. శిథిలమైన శివాలయం దగ్గరకు చేరుకుంటారు. ఇద్దరూ కలిసి లోపలికి అడుగు పెడతారు. శివాలయం చీకటిగా ఉంటుందని తెలుసు కనుక యువరాజు తనతో పాటు ఆముదం తెస్తాడు. దీపం వెలిగించేందుకు ఇద్దరూ ప్రమిద కోసం వెతుకుతారు. యువరాజు ఆమె కలిసి ఆ గుడిలోని గర్భాలయంలో ఉన్న పాత ప్రమిదలను శుభ్రం చేసి అందులో ఆముదం పోస్తారు. ఆమె తన చీర చెంగు చివరలు చెంపి నూనెలో తడిపి ఒత్తులుగా చేస్తుంది. దీపం వెలిగించి ఒకరిని ఒకరు చూసుకుని సంతోషంతో పొంగిపోతారు. ఆనందంలో మునిగిపోతారు. తన భార్య కదలికలను యువరాజును ఒక కంట కనిపెడుతూనే ఉన్న బ్రాహ్మణుడు ఆవేశంతో కత్తి తీసుకొని ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. ఒక్కసారిగా వాళ్లపై దాడి చేసి హతమారుస్తాడు. ఆ తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. బ్రాహ్మణుడి కారణంగా ఆయన భార్య యువరాజు ఇద్దరూ మరణిస్తారు. బ్రాహ్మణుడు కూడా అక్కడే ఆత్మహత్య చేసుకుంటాడు. వాళ్ళ ఆత్మలు శరీరాలను వదిలేస్తాయి. అప్పుడు శివలోకం నుంచి శివభటులు, యమలోకం నుంచి యమభటులు వస్తారు. శివభటులు ఆ బ్రాహ్మణుడి భార్య ఆత్మను, యువరాజు ఆత్మను వెంటబెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరతారు. యమభటులు ఆ బ్రాహ్మణుడి ఆత్మను వెంటబెట్టుకొని అక్కడి నుంచి కదులుతారు. అది చూసిన ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు. తాను ఎంతో నియమనిష్టలతో జీవించానని, అలాంటి తనను యమలోకానికి తీసుకువెళ్ళటం ఏమిటని యమభటులను నిలదీస్తాడు. తన భార్య దారి తప్పిందని, ఆ యువరాజు సిరి సంపదలను ఎరగావేసి తన భార్యను వశం చేసుకున్నాడని అంటాడు. వాళ్ళిద్దరూ ధర్మం తప్పారని చెప్తాడు. అలాంటి వారిని శివలోకానికి తీసుకుని వెళ్ళటం ఏమిటని ప్రశ్నిస్తాడు. చెడుదారిలో వెళ్తున్న వారిని శిక్షించటం తప్పెలా అవుతుందని అడుగుతాడు. ఆ రోజున కార్తీక పౌర్ణమి, పైగా సోమవారం. అంతటి పుణ్యప్రదమైన ఆ రోజున వాళ్ళిద్దరూ శివాలయానికి వచ్చారు. గర్భాలయంలో దీపం పెట్టారు. ఆ పుణ్యం కారణంగా వాళ్లను శివలోకానికి తీసుకువెళ్తూ ఉన్నట్లుగా శివభటులు చెప్తారు. శివాలయంలో దీపం వెలిగించిన వారిని హతమార్చిన పాపమే ఆ బ్రాహ్మణుడు యమలోకానికి వెళ్ళడానికి కారణమయ్యిందని అంటారు. దాంతో ఆ బ్రాహ్మణుడు తీవ్రమైన ఆవేదనకు లోనవుతాడు. తాను ధర్మం అనుకున్నది అధర్మం అయిపోయిందని చింతిస్తాడు. అప్పటి వరకు వాళ్ళ మాటలను వింటూ వచ్చిన యువరాజు జోక్యం చేసుకుంటాడు. ఆ బ్రాహ్మణుని ఉద్దేశం ఏదైనప్పటికీ మేము శివలోకానికి వెళ్ళే అర్హతను పొందడానికి కారకుడయ్యాడు. అలాంటి ఆయన మా కళ్ళ ముందే నరకానికి వెళ్ళటం మాకు మరింత బాధను కలిగించే విషయం. అందువలన ఆయనను కూడా శివలోకానికి తీసుకువెళ్లే మార్గమేదైనా ఉంటే చెప్పండి అని కోరతాడు. అప్పుడు శివభటులు ఆలోచన చేసి ఒక్క మాట చెప్తారు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజున సోమవారం నాడు శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యం కారణంగా మీ ఇద్దరూ శివలోకానికి చేరుకునే అర్హతను పొందారు. మీరు చేసిన ఆ పుణ్యంలోని కొంత ఫలితాన్ని ఆ బ్రాహ్మణుడికి ధారపోస్తే ఆయన కూడా శివలోకానికి వెళ్ళడానికి తగిన అర్హతను పొందుతాడు అని చెప్తాడు. ఆ మాట వినగానే శత్రుజిత్ ఆమె ఇద్దరూ కూడా ఒక నిర్ణయానికి వస్తారు. శివాలయంలో ప్రమిదలో నూనె పోసిన పుణ్యం తాను, చీర చెంగు చింపి వత్తులను చేసిన పుణ్యం ఆమె తీసుకుంటామని, ఇక దీపం వెలిగించిన పుణ్యం ఆ బ్రాహ్మణుడికి ధారపోస్తామని యువరాజు అంటారు. ఆయన చెప్పినది సరైనదిగానే శివభక్తులకు అనిపిస్తుంది. దాంతో అందుకు వాళ్ళు అంగీకరిస్తారు. అప్పుడు యువరాజు ఆమె ఇద్దరూ కలిసి దీపం వెలిగించిన పుణ్యాన్ని ఆయనకు ధారపోస్తారు. అప్పుడు యమభటులు ఆ బ్రాహ్మణుణ్ణి శివభక్తులకు అప్పగించి వెళ్ళిపోతారు. అలా ఆ ముగ్గురు కూడా శివలోకానికి చేరుకుంటారు. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన సువీరుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన భార్య పేరు రూపవతి. ఒకసారి సువీరునికి శత్రురాజుల చేతిలో ఓడిపోయి భార్యతో అరణ్యమునకు పారిపోవలసిన దుస్థితి దాపురించింది. ధనహీనుడై నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలాదుల తింటూ కాలము గడపసాగాడు. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికకు జన్మనిచ్చింది. తల్లిదండ్రులు ఆ బిడ్డను అతి గారాభముతో పెంచసాగారు.
క్షత్రియ వంశంలో జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానం చెందుతూ అతి గారాభంతో పెరుగుతూ ఉండేది. ఆమె చూచువారలకు కనుల పండువుగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా ఉండేది. రోజులు గడిచిన కొద్దీ యవ్వనవతి అయి ఆమె ఆనందములో పూర్ణ చంద్రుని వలె ప్రకాశించసాగింది. ఒకరోజు వనప్రస్థుని కుమారుడు ఆ అమ్మాయిని చూసి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చెయ్యమని ఆ రాజును కోరాడు. అందుకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను చాలా బీదస్థితిలో ఉన్నాను. అష్ట దరిద్రములు అనుభవిస్తూ ఉన్నాను. మా కష్టములు తొలగిపోవడానికి గాను నాకు కొంత ధనమిచ్చినట్లయితే నా కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తాను అని చెప్పాడు. తన చేతిలో రాగి పైసా అయినా లేకపోవటం చేత ఆ బాలిక మీద ఉన్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్ర సంపాదించాడు. ఆ రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తమ కుమార్తెను ఆ ముని కుమారునికి ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతులిద్దరినీ కూడా అత్తవారింటికి పంపించాడు. ఆ విధంగా ఆ ముని కుమారుడు భార్యను వెంట పెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతా చెప్పి భార్యతో సుఖంగా జీవించసాగాడు. సువీరుడు ముని కుమారుడు ఇచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకుంటూ భార్యతో సుఖంగా ఉన్నాడు. ఆ విధంగా కొంతకాలము జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఇంకెవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో వారు ఎదురు చూడసాగారు. ఒకానొక సాధు పొంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వస్తూ దారిలోనున్న సువీరుని కలుసుకొని, ఓయి, నీవెవరు? నీ ముఖ వర్చస్సు చూస్తూ ఉంటే రాజవంశంలో జన్మించిన వానిలాగా కనిపిస్తూ ఉన్నావు. నీవి అరణ్యములో భార్యాబిడ్డలతో నివసించడానికి కారణమేమి అని ప్రశ్నించాడు. అప్పుడు సువీరుడు, మహానుభావ, నేను ఒకప్పుడు వంగదేశమును పరిపాలించే రాజును. నా పేరు సువీరుడు. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించటం చేత భార్యా సమేతముగా ఈ అడవిలో నివసిస్తూ ఉన్నాను. దరిద్రము కంటే కష్టమైనదేదీ లేదు కదా. పుత్ర శోకము కంటే గొప్ప దుఃఖము కూడా లేదు. అదేవిధంగా భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరి ఒకటి లేదు. నేను రాజ్యభ్రష్టుడినైతిని కాబట్టి ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుతూ ఉన్నాను. నాకు 2 కుమార్తెలు. వారిలో మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకున్నాను. దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచూ ఉన్నాను అని తన గురించి సవివరంగా తెలియజేశాడు సువీరుడు. దానికి ఆ మునీశ్వరుడు, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనా ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్యను అమ్ముకున్నావు. కన్యా విక్రయము మహాపాతకములతో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవన అనే ఒక నరకాన్ని అనుభవిస్తారు. అలా సంపాదించిన ద్రవ్యముతో దేవ ముని పితృదేవత ప్రీత్యార్థము ఏ వ్రతము చేసినా వారు నశిస్తారు. అంతేకాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు. అదేవిధంగా కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారు చేసేటటువంటి గృహస్థ ధర్మములు వ్యర్థమయ్యవడమే కాక అతడు మహానరకాన్ని అనుభవిస్తాడు. కన్యా విక్రయము చేసిన వారికి ప్రాయశ్చిత్తమే లేదని పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి రాబోయే కార్తీక మాసములో నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునికి ధర్మబుద్ధి కలవానికి కన్యాదానము చెయ్యి. ఈ విధంగా చేస్తే నీవు గంగా స్నానము చేసిన ఫలము, అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటయే కాక మొదటి కన్యను అమ్మటం వలన మూటకట్టుకున్న పాప ఫలము కూడా తొలగిపోతుంది అని రాజునకు హితోపదేశము చేశాడు. అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహ సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికి ఉండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక
చనిపోయిన తర్వాత వచ్చే ఏదో మోక్షము కోసము ప్రస్తుతమున్న అవకాశమును చేజేతులారా జార విడుచుకోమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలవారు, కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాబట్టి నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనం ఎవరైతే ఇస్తారో వారికే ఇచ్చి పెండ్లి చేస్తాను, అంతేగాని కన్యాదానం మాత్రం చెయ్యను అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి సువీరుడు మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి అతనిని తీసుకుని పోయి యమలోకములో అసిపత్ర వనం అనే ఒక నరక భాగములో పడవేసి అనేక విధములుగా బాధించారు. సువీరుని పూర్వీకుడైనటువంటి శృతకీర్తి అనే ఒక రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన తర్వాత స్వర్గములో సర్వ సౌఖ్యములు అనుభవిస్తూ ఉండేవాడు. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చారు. అప్పుడు ఆ శృతకీర్తి, నాకు తెలిసి ఉన్నంతవరకు ఇంతవరకు నేను ఉపకారములు చేసి దాన ధర్మములు యజ్ఞయాగాదులు చేసి ఉన్నాను, నాకీ దుర్గతి ఎందుకు కలిగిందో అని మనసులో అనుకుంటూ నిండు కొలువు తీరి ఉన్న యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతటిని సమంగా చూసే సమవర్తివి. నా జీవితంలో నేనెన్నడూ ఏ పాపము చేయలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తీసుకురావడానికి కారణమేమిటో సెలవియ్యాల్సిందిగా కోరుకుంటున్నాను అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు యమధర్మరాజు శృతకీర్తిని చూసి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీవెటువంటి దురాచారములు చేయలేదు. కానీ నీ వంశీయుడైన సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమునాశించి అమ్ముకున్నాడు. కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు 3 తరాల వారు అటు 3 తరాల వారు కూడా వారు ఎంతటి పుణ్య పురుషులైనా నరకం అనుభవించటమే గాక నీచ జన్మములు ఎత్తవలసి ఉంటుంది. నీవు పుణ్యాత్ముడవని ధర్మాత్ముడవని నాకు తెలుసు, కాబట్టి నీకు ఒక ఉపాయం చెప్తున్నాను, విను అని ఇలా చెప్పసాగాడు. నీ వంశీయుడగు సువీరునకు ఇంకొక కుమార్తె ఉంది. ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుతోంది. నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చగలవు. నీవు అక్కడికి వెళ్ళి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడు అయిన ఒక విప్రునకు కార్తీక మాసమున సాలకృతముగా కన్యాదానము చేయించు. ఆ విధముగా చేసినట్లయితే నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గలోకమును పొందగలరు. కార్తీక మాసంలో సాలకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడవుతాడు. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసిన లేక విధి విధానముగా ఆంబోతునకు వివాహం చేసిన కన్యాదాన ఫలం దక్కుతుంది. కాబట్టి నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను చెప్పినట్లుగా చేసి మీ పితృగణాలను తరింపచెయ్యి అని చెప్పారు. వెంటనే శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరములో నివసిస్తున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువనికి ఇచ్చి అతి వైభవంగా వివాహము చేశాడు. ఆ విధంగా కన్యాదానము చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములో ఉన్న పితృదేవతలను కలుసుకున్నాడు. కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమవుతాయి. వివాహ విషయములో ఎవరికైనా మాట సహాయము చేసినా పుణ్యము కలుగుతుంది. కార్తీక మాసంలో కన్యాదానము చెయ్యాలని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందుతాడు. శక్తి కలిగియుండి కూడా ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమును పొందగలడు. కాబట్టి కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో సోమవారాలు మరియు కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి స్నానం, దానం, జపం చేసిన వారి పాపాలు
మంటల్లో పడిన దూది మాదిరి నశిస్తాయి. కార్తీక పౌర్ణమినే త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. దీని వెనుక శివ మహాపురాణంలో ఒక కథ ఉంది. ఒకనాడు గృష్ణమధుడు అనే ఒక ముని ఏకాగ్రతతో వినాయకుని జపమునందు మునిగి ఉండగా అతనికి పర్వతములు సైతము అదిరిపడేంత పెద్ద ధ్వనితో ఒక తుమ్ము వచ్చినది. ఆ తుమ్ములో నుంచి ఒక బాలుడు పుట్టాడు. ఆ బాలకుడు ముని ముందు నిలబడ్డాడు. ఆ బాలుణ్ణి చూసిన మునిశ్రేష్ఠుడు, బాలక, నీవు ఎవరు అని అడుగగా ఆ బాలకుడు, నీ తుమ్ములో జన్మించినాను గనుక నీవే నాకు తల్లివి తండ్రివి, నేను ఎవరినో నీకే తెలియాలి అనే జవాబు చెప్తాడు. ఆ బాలకుని మాటలకు ఆశ్చర్యపడిన ముని అతని శక్తియుక్తులకు సంతసించి గణానాత్వం అనే ఒక గణపతి మంత్రమును ఉపదేశించెను. ఈ గణపతి మంత్రమును ఆ బాలుడు 5000 సంవత్సరాలు జపించెను. అప్పుడు ఆ బాలునికి గణపతి సాక్షాత్కరించి, బాలక, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఆ బాలుడు, స్వామి, 3 లోకములలో నాకు ఎవరు ఎదురు ఉండరాదు. దేవతలు నాకు వసులై ఉండాలి. నేను దేనిని సంకల్పించినా అది తక్షణమే సిద్ధించాలి. నేను ఇహములో సుఖములను అనుభవించి పరములో మోక్షమును పొందాలి అను వరములను అతడు గణపతిని కోరెను. గజాననుడు ఆ వరములను ప్రసాదించెను. గమనము గల 3 పురములను బంగారముతో, వెండితో, ఇనుముతో నిర్మించి అతనికి ఇచ్చి, ఈ పురములు ఒక శంకరుని చేత తప్ప ఎవ్వరి చేతను ఛేదింపబడవు. 3 పురములకు అధిపతివి గనుక నీకు త్రిపురాసురుడు అను ఖ్యాతి లభించును. శంకరుడు తన ఏకైక బాణముతో ఈ 3 పురములను ఛేదించినప్పుడు నీకు ముక్తి లభించును అని వరము అనుగ్రహించెను. త్రిపురాసురుడు గజాననుని వలన పొందిన శక్తులతో భూమండలము అంతటినీ కూడా ఆక్రమించాడు. తరువాత అతడు దేవలోకముపై దండయాత్ర చేస్తాడు. ఇంద్రుణ్ణి ఓడిస్తాడు. అమరావతిని తన రాజ్యముగా చేసుకున్నాడు. అచ్చటి నుండి త్రిపురుడు బ్రహ్మలోకమునకు దండెత్తడానికి వెళ్తాడు. బ్రహ్మ త్రిపురాసురుడికి భయపడి విష్ణువు యొక్క నాభి కమలములలో లీనమైపోయెను. విష్ణువు కూడా ఆ రాక్షసునికి కనబడకుండా క్షీర సముద్రమునకు చేరుతాడు. ఈ విధంగా త్రిపురాసురుడు బ్రహ్మలోకమును, విష్ణులోకమును ఈ రెండిటినీ కూడా ఆక్రమిస్తాడు. ఇక శివలోకమును ఆక్రమించుకునుటకై అతడు కైలాసమునకు వెళ్తాడు. శివుడు కూడా కైలాసమును వదిలి మందర పర్వతమునకు పారిపోతాడు. తరువాత రసాతలము, 7 పాతాళ లోకములు త్రిపురాసురుని వశమైపోతాయి. ఈ కారణమున వ్యాకులత చెందిన సమస్త దేవతలకు నారద మహర్షి గణేశానుగ్రహము పొందుటయే సరియైన మార్గమని ఉపదేశిస్తాడు. శంకరుడు ఎన్నిసార్లు యుద్ధం చేసినా త్రిపురాసురునిచే ఓడింపబడతాడు. అప్పుడు నారదుడు శివునితో, గణేశుణ్ణి పూజించి ఆయన అనుగ్రహము పొందకపోవుట చేతనే ఈ పరాజయము నీకు సంభవించినది గనుక గణేశుణ్ణి పూజించి అతని అనుగ్రహమును సంపాదించుకొనుము అని చెప్పాను. అదిగాక వినాయకుడు త్రిపురాసురుడికి ఇచ్చిన వరము ప్రకారము ఆ రాక్షసుడు శివుని చేతనే చంపబడతాడు కూడా అని శంకరునికి తెలియజేస్తాడు. అప్పుడు శంకరుడు 100 సంవత్సరముల కాలము ఏకాగ్రతతో గణేశుని గూర్చి తపస్సు ఆచరిస్తాడు. విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై శివుడికి ఒక బాణం ఇచ్చి తన సహస్ర నామములను శివునకు ఉపదేశిస్తాడు. శివుడు ఆ సహస్ర నామములను జపించి త్రిపురాసురునిపై యుద్ధమునకు బయలుదేరుతాడు. అప్పుడు శంకరుడు పృథ్విని రథముగాను, సూర్యచంద్రులను శంఖములుగాను, బ్రహ్మను రథసారథిగాను, వేదములను గుర్రములుగాను, మెరుపును ధనస్సుగాను, విష్ణువును బాణముగాను చేసుకొనెను. శంకరుడు వినాయక అష్టకమును పఠించి విఘ్నేశ్వరుని యొక్క అభయము పొంది విష్ణువు యొక్క అంశతో కూడిన పాశుపతాస్త్రమును త్రిపురాసురునిపై ప్రయోగిస్తాడు. ఆ అస్త్రముతో త్రిపురములు దహింపబడగా త్రిపురాసురుడు మరణిస్తాడు. అతని శరీరం నుండి ఒక తేజస్సు వెలువడి శంకరునిలో లీనమైపోతుంది. ఆ విధముగా త్రిపురాసురుడు మోక్షమును పొందెను. త్రిపురాసురుని శివుడు సంహరించటంతో దేవతలంతా ఆయనను త్రిపురారి అని పిలిచారు. ఈ సంహారం కార్తీక మాసము పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి ఈ రోజును త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు. అలాగే శివకేశవులకు భేదం లేదని తెలిపే ఈ కథను కూడా ఈరోజు వింటే తిరిగిలేని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కుశధ్వజం అనే రాజ్యాన్ని విష్ణువర్ధనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి శివుడంటే ఇష్టం ఉండదు. విష్ణువు తప్ప మరెవ్వరూ దేవుడు కాదని,
శ్రీ మహావిష్ణువు మాత్రమే సృష్టికి మూలాధారమని, శివుడు కేవలం బండరాయని, దానికంటే రుబ్బురోలు తిరగలి నయమని చెప్పేవాడు. ఆ రాజ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ శివ పూజ చేయడానికి వీల్లేదని శాసనం కూడా చేశాడు. దీంతో ప్రజలందరూ కూడా శివ పూజ మానేశారు. శివాలయాల్ని శాశ్వతంగా మూసివేశారు. అలా ఆలయం మూసి శివుడికి ఘోరమైన అవమానం చేశానని రాజు అనుకున్నాడు. నిత్యం వైష్ణవాలయాల్లో ధూప దీప నైవేద్యాలతో కలకలలాడేలాగా చేశాడు. అంతేకాదు ప్రత్యేకంగా శివుణ్ణి తిట్టడానికి తన ఆస్థానంలో కవులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వారు ప్రతినిత్యం శివ నింద చేస్తూ ఆ రాజును ఆనందింపచేస్తూ అతని నుంచి ధనం, కనక వస్తు భూదానాలను పొందుతూ ఉండేవారు. అదే రాజ్యంలో పీనకపాణి అనే ఒక మహాశివభక్తుడు ఉండేవాడు. అతను నిత్యం రహస్యంగా శివ పూజ చేసేవాడు. పూజ చెయ్యకుండా ఏ పని ప్రారంభించేవాడు కాదు. ఈ శివభక్తుని గురించి రాజుకు తెలిసింది. రహస్యంగా శివుణ్ణి పూజిస్తున్నాడని తెలుసుకున్న రాజు వెంటనే పీనాకపాణిని తన ఆస్థానానికి పిలిపించాడు. సంజాయిషి ఇవ్వవలసినదిగా కోరాడు. అప్పుడు పీనాకపాణి శివుడే ఆది అంతం, సృష్టి యావత్తు శివమయమై ఉన్నది, మనమంతా కూడా శివుని ఉదరంలో ఉన్నాం, అలా తన గర్భంలో పెట్టుకొని కాపాడుతున్న తండ్రి శివుణ్ణి పూజించటంలో తప్పేంటి అని రాజుని అడిగాడు. దానికి ఆ రాజు కోపంతో ఊగిపోతూ, శివుడు ఒక బిచ్చగాడు, అతని వద్ద కేవలం భిక్ష పాత్ర తప్ప మరేదీ లేదని, పైగా శివుడు ఉండేది శ్మశానంలో, అలాంటి బిచ్చగాడిని పూజించే వాళ్ళందరూ కూడా బిచ్చగాళ్లే, నా రాజ్యంలో బిచ్చగాళ్ళు లేరు, అందరూ ధనవంతులే, విష్ణు పూజ చేయటం వలనే అందరూ సిరి సంపదలతో తులతూగుతూ ఉన్నారు, ఇప్పటికైనా బిచ్చమెత్తుకునే ఆ భగవంతుణ్ణి వదిలి సిరి సంపదలు ఇచ్చే శ్రీహరిని కొలువు అని అన్నాడు విష్ణువర్ధనుడు. దానికి పీనాకపాణి, ప్రభు మీరు చెప్పినట్లు శివుడు భిక్షగాడే, ఆయన ఆది భిక్షువు, ప్రజల పాపాలను తను భిక్షగా తీసుకుని వారికి పుణ్యాన్ని అనుగ్రహించే భిక్షగాడు, ఆయన శ్మశాన రుద్రుడు, పుట్టిన ప్రతి జీవి చివరికి చేరుకునేది ఆయన నివాసం ఉండే శ్మశానానికే తప్ప మరెక్కడికి కాదు. మీరైనా నేనైనా మీ రాజ్యంలో అందరూ ధనవంతులే అంటున్నారు, వారు ఆ ధనాన్ని సంపాదించింది కూడా శివనింద చేయటం వల్లనే కదా, వారు ధనవంతులు అవ్వడానికి కారణం కూడా శివుడే కదా, అంటే శివుడే వారికి సిరి సంపదలను ఇచ్చాడు, అలాంటి శివుణ్ణి మీరు కూడా ప్రార్థించండి అన్నాడు పీనాకపాణి. ఆ మాటలు విని విష్ణువర్ధనుడు మరింతగా రెచ్చిపోయాడు. కంటి మీద వేసుకోవడానికి బట్టలు కూడా లేక దిగంబరంగా తిరిగే ఆ దరిద్రుడు, చందన మిశ్రిత సుగంధ ద్రవ్యాలను ఒంటికి రాసుకోలేక శవాలను కాల్చిన బూడిదను ఒళ్ళంతా పులుముకునే ఆ నికృష్యుణ్ణి ఆరాధించటం అవివేకం, నా రాజ్యంలో అవివేకులకు స్థానం లేదు అన్నాడు విష్ణువర్ధనుడు. అప్పుడు పీనాకపాణి, మహారాజా, పుట్టేటప్పుడు పోయేటప్పుడు ఒంటిపై ఏమీ లేకుండా పుడతాము, పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకుపోము, చివరికి బూడిద కూడా అని సంకేతంగా ఒంటిపై వస్త్రాలు లేకుండా కేవలం బూడిదను తన ఒంటికి పూసుకుంటూ సంకేతాన్నిస్తాడు. తోనే కాదు, పత్రాలతోనే కాదు, తన నెత్తిన చెంబు నీరు పోసిన రాయి రప్పలు పెట్టి అర్చించినా కూడా ఆ శివుడు సమానంగా చూస్తాడు. అంతటి పరమయోగిని అవివేకునిగా భావించేవారే అవివేకులు అన్నాడు పీనాకపాణి. అయితే నేటి నుండి నీ శివుణ్ణి నువ్వు రాళ్లతోనే పూజించు, శివుణ్ణి నువ్వు ప్రతినిత్యం రాళ్లతో కొడుతూ పూజించు, ఆ శివుని వలె నువ్వు కూడా దిగంబరంగానే ఉండు, భస్మాన్ని పూసుకుని తిరుగు, ఆ శివుడు వచ్చి నిన్ను రక్షిస్తాడో లేదో చూస్తా, నేను నీకు విధించే శిక్ష అన్నాడు అవివేకంగా విష్ణువర్ధనుడు. దానికి పీనాకపాణి మారు మాట్లాడకుండా ఆ శిక్షను అనుభవించేందుకు సిద్ధపడ్డాడు. రోజు శివుణ్ణి రాళ్లతోనే పూజించేవాడు పీనాకపాణి. కాలం గడిచిపోతుంది, సంవత్సరాలు దాటుతున్నాయి. కొంతకాలానికి పీనాకపాణి, మహారాజు ఇద్దరూ కూడా ఒకే ముహూర్తంలో చనిపోయారు. విచిత్రంగా ఇద్దరూ కైలాసానికి వెళ్ళారు. ఇద్దరూ శివుని ముందు నిలబడ్డారు. ముందుగా పీనాకపాణి చేతులు జోడించి, పరమేశ్వర, నిన్ను నేను రాజు ఆజ్ఞ ప్రకారం రోజు రాళ్లతో కొట్టాను, అయినా నన్ను నరకానికి పంపకుండా కైలాసానికి తీసుకొచ్చారు, ఎందుకు స్వామి అని అడిగాడు. అందుకు చిరునవ్వుతో శివుడు, నువ్వు నాపై రాళ్లను విసిరినా భక్తితో వేశావు, భక్తి అనేది ముఖ్యం,
రాజు శిక్ష విధించక ముందు నువ్వు రోజు నన్ను కొంతసేపే పూజించేవాడివి, కానీ రాజు రాళ్లతో కొట్టమని చెప్పినప్పటి నుంచి రోజంతా నన్ను స్మరించుకుంటున్నావు. కాబట్టి నీకు త్వరగా కైలాసమునకు ముక్తి మార్గం దొరికింది అన్నాడు. ఆ తర్వాత విష్ణువర్ధనుడు శివుని ముందు మోకరిల్లి చేతులు జోడించి, మహాశివ, నేను విష్ణువుని తప్ప మరెవ్వరినీ పూజించలేదు. అలాగే నిన్ను సదా ద్వేషిస్తూ వచ్చాను. నిన్ను నా వద్ద ఉన్న కవులతో తిట్టించాను, ఇతనిచే రాళ్లతో కొట్టించాను. అయినా నాకు కైలాసాన్ని అనుగ్రహించావు ఎందుకు అన్నాడు. ఆ మాటలకు పరమేశ్వరుడు నవ్వుతూ, విష్ణువర్ధన, శివస్య హృదయం విష్ణుః, విష్ణుస్య హృదయం శివః. అంటే నేను విష్ణువుని ధ్యానిస్తాను, విష్ణువు నన్ను ధ్యానిస్తాడు. ఈ విషయంలో నువ్వు నన్ను ద్వేషిస్తూ నిత్యం నా నామస్మరణ చేశావు. అలా నువ్వు కలలో కూడా నా గురించే ఆలోచించేవాడివి. కనుకనే నా నామస్మరణతోనే నువ్వు కైలాసానికి వచ్చావు. పైగా నీ కవులు నన్ను తిడుతూ చేసిన రచనలన్నీ కూడా నిందాస్తుతులే. అవి నిందాస్తుతులనే పేరుతో సాహిత్యంలో ప్రసిద్ధమవుతాయి. వాటికి కారణమైన వాడవు నీవు, కనుకనే నీకు కైలాస ప్రాప్తి కలిగింది అన్నాడు. దీంతో ఇద్దరూ కూడా మహాదేవుడికి నమస్కరించి కైలాసవాసము పొందారు. ఆయన విడమరిచి చెప్తే తప్ప శివలీలలు ఎవ్వరికీ అర్థం కావు. అందరూ దేవుళ్ళు ఒక్కటే, మనుషులే శివకేశవ భేదాన్ని సృష్టించుకున్నారు అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. కాబట్టి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఈరోజు 12లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ పురాణ కథలు వింటే చాలు. నిమిషంలో ఎలాంటి దోషాలు పాపాలనే సరే పోతాయి. స్వయంగా శివుడే మీ ఇంటికి వస్తాడు. జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోని చూడలేరు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.